ఇన్ని ట్రెక్కింగ్స్కి మీరు వెళ్ళుంటారు కదా, సో అన్నిటిల్లో మీకు వచ్చిన ది బెస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్ మీకు? ఎక్స్ప్లోరింగ్ ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్గా పెద్ద పెద్ద లొకేషన్స్ అంటే పూణే, కండాల, అదేంటి లోనావాలా ఇట్లాంటి ప్లేసెస్, హిమాలయాస్ కాకుండా అసలు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక ప్లేస్ ఉంది తెలుసా? అది ఇబ్రాహీంపట్నం ఆ రూట్ల నుండి అటువైపు వెళ్ళాలి, నల్గొండ డిస్టిక్ బార్డర్ కిందకి వస్తుంది అన్నట్టు. అయితే 2017-18 అనుకుంటా, నేను చౌటుప్పల్ నుండి పుట్టపాక అనే ఏరియా ఉంటుండే, పుట్టపాక గట్టుపల్ అని, అక్కడ స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తుండే. సమ్మర్లో టీచర్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుండే. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా హైవే మీదనే వస్తుండే. ఎందుకు హైవే మీద రావాలి అని చెప్పేసి ఒకసారి ఏదైనా వేరే రూట్స్ ఉన్నాయని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాం అన్నట్టు. నేను షావే ఇద్దరం వెళ్తే నెక్స్ట్ మాకు వెళ్ళాల్సిన స్టాప్ ఆ రూట్లో అని తెలుసు, కానీ ఎటు నుంచి వెళ్ళాలో తెలియదు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్ లేవు, గూగుల్ మ్యాప్ పని చేయట్లేదు. అక్కడ లోకల్స్ని అడగడం మొదలుపెట్టినాం. ఈ రూట్ ఆ రూట్లోకి వెళ్తుందా, ఈ రూట్ ఆ రూట్లోకి వెళ్తుందా అని చెప్పేసి అడుగుతున్నాం, కానీ ఇటు నుంచి ఆ రూట్లోకి వెళ్ళొచ్చా అని అడగలేదు. ఒక వర్డ్ అడగడంలో ఎంత తేడా ఉంటుంది చూడు. ఇటు నుంచి ఆ రూట్లోకి వెళ్ళొచ్చా అని అడగకపోవడం వల్ల, ఈ రూట్ ఆ రూట్లోకి వెళ్తుందా అని అడగడం వల్ల చాలా తేడా వచ్చి అందరూ వెళ్తుంది అన్నారు, కానీ అసలు ఆ రూట్లో బైక్ వెళ్ళదు, మీకు వెళ్ళడం కష్టమని ఎవరు చెప్పలేదు. కానీ నిజంగా చెప్తున్నా, ఒక విలేజ్లో నుంచి ఊర్లో నుంచి వెళ్తున్నాం చూస్తుంటే రోడ్ డెడ్ ఎండ్ లాగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఈ రూట్ వెళ్తుందని చెప్పింది, ఆ దారి వెళ్తుందని చెప్పింది. సరే అని వెళ్ళాం. సడన్గా అది వెళ్ళి ఒక కొండ దగ్గర ఆగిపోయి, కొండ మీద నుంచి ఘాట్ రోడ్ లాగా స్టార్ట్ అయింది. మొత్తం మట్టి రోడ్డే, మట్టి దారి తప్ప ఏం లేదు. ఆ బండి ఎక్కడం కొంచెం కష్టంగా ఉంది, అయినా కూడా సరే పర్లేదని వెళ్ళినాం. ఎక్స్పీరియన్స్ అయినాం చూడు, లిటరల్లీ చెప్తున్నా. అసలు ఊటీ, కండాల అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు, కొడైకెనాల్ అని చెప్పేసి, కానీ అమేజింగ్ ప్లేసెస్ మొత్తం ఆ రూట్ల హిల్స్ దగ్గరనే ఉన్నాయి. ఆ రూట్ల నుండి పుట్టపాక, గట్టుపల్లి, లోయపల్లి అని ఉంటుంది, బోడకొండ, ఇంకోటి బండలేమూర్, చెన్నారెడ్డిగూడ, నోముల, మంచాల, ఆ రూట్ల ఈ ఏరియాస్ మధ్యలో ఉంటుంది, ఈ ప్రదేశాల మధ్యలో ఉంటుంది. అసలు లిటరల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అదైతే. ఆ రోజు కొండలు తిరిగినాము, ఎన్ని చెట్లు, ఎన్ని లోయలు, ఎన్ని జలపాతాలు. అసలు ఆ ఏరియాలో తెలుసా, కనీసం వెతికితే ఒక 10 జలపాతాలు వెళ్తాయి. నా అంతటి నేను ఆ రోజు అంటే కుదరలేదు, కానీ ఆ తర్వాత కనీసం ఒక 10-15 సార్లు వెళ్ళిన తెలుసా లొకేషన్. దట్ ఈస్ వన్ ఆఫ్ మై లైఫ్స్ బెస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై వరల్డ్ ఫర్ ది ట్రెక్కింగ్. లిటరల్ మాకు షేర్ చేయండి డీటెయిల్స్, మేము వెళ్తాం, చెప్తుంటేనే వెళ్ళాలనిపిస్తుంది. సీజన్ గ్రీటర్స్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, దాంట్లో ఉన్నాయి లొకేషన్స్, అవన్నీ ఉన్నాయి. అండ్ టు బి ఫ్రాంక్, సీజన్ గ్రీటర్స్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే నేను విజిట్ చేసిన ఒక వన్ ఆఫ్ ది వాటర్ ఫాల్ వస్తుంది. ఆ సినిమాల్లో చూపిస్తుంది చూడు, పాత సినిమాల్లో, వెంకటేష్ మూవీస్లో ఎలా అంటే వాటర్ ఫాల్ ఇట్లా జారుకుంటూ పోతారు, చెట్లు ఇట్లా మొత్తం తీగలు అల్లుకుపోయి ఉంటాయి. అలాంటిది ఒక జలపాతం నిజంగా రియల్గా ఉంది సినిమాస్లో చూపించినట్టు. దాని పేరు సీజన్ గ్రీటర్స్, గూగుల్లో వెతకండి దొరుకుతుంది. సీజన్ గ్రీటర్స్ వాటర్ ఫాల్ దాని పేరు. ఓకే, డెఫినెట్లీ. యా.